సచిన్, లారా, రిక్కీ పాంటింగ్ వీళ్ళు ముగ్గురిని అప్పట్లో 90s వీళ్ళ ముగ్గురికే కాంపిటీషన్ ఉండేది. ఓవరాల్ ప్లేయర్స్ ఇప్పుడు ఫ్యాబ్ ఫోర్ ఎలాగో అప్పుడు వీళ్ళ ముగ్గురు ట్రయో ఉండేది. సో వీళ్ళలో బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే ఆల్మోస్ట్ ప్రతిసారి వన్‌డేస్‌కొచ్చేసరికి సచిన్ అని, ఆ టెస్ట్‌లకొచ్చేసరికి లారా, సచిన్ అనేది స్వాప్ అవుతూ ఉండేది. అప్పుడప్పుడు వన్‌డేస్‌లో సచిన్ అండ్ రిక్కీ పాంటింగ్ స్వాప్ అవుతూ ఉండేది. ఎందుకంటే రిక్కీ పాంటింగ్ బెటర్ ట్రోఫీ రికార్డ్ ఉంది. అంటే ఐసీసీ ట్రోఫీస్‌లో రిక్కీ పాంటింగ్ సచిన్ లాగే పర్ఫార్మెన్స్ ఇచ్చినా కొంచెం ఫైనల్స్‌కెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ తీసుకున్నాడు రిక్కీ పాంటింగ్ అండ్ సచిన్ తీసుకోలేకపోయాడు. సో ఓవరాల్‌గా వీళ్ళ ముగ్గురు మధ్య డిస్కషన్స్‌లో కూడా ఎప్పుడు సచిన్, లారా ఎక్కువ ఉండేది. రిక్కీ పాంటింగ్ అప్పుడప్పుడు యాడ్ అవుతూ ఉండేది. సో సచిన్, లారాలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియన్స్‌ని చూసుకుంటే సచిన్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆస్ట్రేలియన్స్. ఎందుకు? ఆస్ట్రేలియన్స్‌కి సచిన్ మీద సచిన్‌కి ఆస్ట్రేలియన్స్ మీద చాలా మంచి రికార్డ్ ఉంది. అప్పటికి ది బెస్ట్ టీమ్ వాళ్ళే అండ్ వాళ్ళ మీద చాలా మంచి స్కోర్ చేశాడు. స్టిల్ ఆస్ట్రేలియా మెయిన్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ మెగ్రత్ గాని, కొంచెం మంది ప్లేయర్స్ లారా అంటే మాకు భయం అని అంటారు. ఎందుకు అంటే లారా మ్యాచ్‌ని తీసుకునే ఆ వే అలా ఉంటది. అంటే మ్యాచ్‌ని శాసించే విధానం అంటారు చూసారా? అంటే లారా ఒకసారి ఫిక్స్ అయిపోతే మైండ్‌లో మ్యాచ్‌ని ఎలా అయినా నేను విన్ చేస్తానని ఫర్ ఎగ్జాంపుల్ 153 ఆస్ట్రేలియాకి అగైనెస్ట్‌గా చేసి టెస్ట్ మ్యాచ్ గెలిపించిన ఆ మ్యాచే చూసుకుంటే ఆల్మోస్ట్ వికెట్స్ ఇంకా మ్యాచ్ లేదు. బట్ స్టిల్ లారా 153 స్కోర్ చేసి ఆ మ్యాచ్‌ని వెస్ట్ ఇండీస్ గెలిచేలా చేశారు. సో లారా అంటే కొంచెం వాళ్ళకి ఆ భయం ఉంది. సచిన్ అంటే రెస్పెక్ట్ ఉంది. సచిన్ క్లాస్ లారా కంటే కొంచెం ఎక్కువే అయ్యుండొచ్చు. అన్ని రకాలుగా సచిన్ అప్పర్ హ్యాండ్ ఉన్నా లారా అంటే ఒక భయం ఉంటది.